మీడియా సోదరులందరికీ నమస్కారము. నిన్నటి రోజున కడపలో జరిగిన చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి మైనారిటీలపైన, దళితులపైన, క్రైస్తవులపైన రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మీడియా సోదరులందరికీ నమస్కారము. నిన్నటి రోజున కడపలో జరిగిన చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి మైనారిటీలపైన, దళితులపైన, క్రైస్తవులపైన రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని క్లియర్ కట్గా చెప్పవచ్చు. అదేవిధంగా కడప పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కడప ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు అయితేనేమి, మేము ఒక్కటే చెబుతున్నాము, అయ్యా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకు మీకు విలువ లేదా? 2019లో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చినారు, అక్కడ టీపు సుల్తాన్ సర్కిల్ను నియమిస్తాము, అక్కడ ఒక మంచి సర్కిల్ ఏర్పాటు చేస్తాము, దాని పేరు టీపు సుల్తాన్ అని పేరు నామకరణం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే అడుగుతున్నాము, మీరు ఇచ్చిన హామీ పూర్తి అవుతున్నాయి, మీ హామీ ఎక్కడ వెళ్ళిందని అడుగుతున్నాము. అదేవిధంగా కడప పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే ఘటన జరిగిందో అంతకుముందు కలెక్టర్ ముట్టడి దుండాడుగుల తరపు నుంచి జరిగింది. కలెక్టర్ గారు అప్పుడు 144 సెక్షన్ ఎందుకు విధించలేదు అని సూటిగా అడుగుతున్నాము. ఎందుకు అక్కడ 30 యాక్ట్ అమలు పరచలేదని సూటిగా అడుగుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి అయితేనేమి, అక్కడ రూలింగ్లో ఉన్న రెడ్డమ్మ గారికి అయితేనేమి, దీనికి బాధ్యులు మొట్టమొదట లోకల్ ఎమ్మెల్యే అని మేము నిలదీస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్య తీసుకొని రెడ్డమ్మ గారికి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే పోలీసులు అమాయక యువకులపైన, అమాయక మత గురువులపైన లాఠీ చార్జ్ చేశారో వాళ్ళను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ పూర్తిగా మత సామరస్యాన్ని కాపాడడం మీ బాధ్యత కాదా అని మేము మీకు సూటిగా అడుగుతున్నాము. పోలీసు వారికి మేము ఈరోజు సత్యసాయి జిల్లాలో నిరసన చేయడమని ఇంటిమేషన్ ఇస్తే మాకు 30 యాక్ట్ అమలు ఉందని మాకు పేపర్ ఇవ్వడం జరిగింది. 30 యాక్ట్ అమలు పేపర్ ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ వారికి సహకరిస్తున్నాము. పోలీస్ వారికి మేము పూర్తిగా సహకరిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎవరైతే లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయరో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు మీరు అక్కడ ఎవరైతే లా అండ్ ఆర్డర్ను పూర్తిగా విఫలం చేసి రాళ్ళు రువ్వారో, బాటిల్స్ వేసారో వాళ్ళ పైన ఎందుకు మీరు చర్య తీసుకోలేదు అని మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ.